రే 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 టైర్ మొత్తం అయిపోయి పొద్దున్నే ఇలాంటి మంచు కొండలు చూస్తే ఆ మ్యాటర్ ఉదయం 3ంటికి బయలుదేరుద్దంట బస్సు. ఒకవైపు మంచు కొండలు, ఇటువైపు బస్సు పంచరు, అది మ్యాటర్. ఇప్పుడే ఒక ఎలక్ట్రిక్ బస్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా డెవలప్ చేయాలి అసలు. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను లే బస్ స్టాండ్లో అయితే అన్నాను. మరొక సూపర్ డూపర్ అడ్వెంచరస్ జర్నీని అయితే చేయడానికి రెడీ అయిపోయాను. నాతో పాటు మిమ్మల్ని ఈ రోజు లే నుంచి శ్రీనగర్ అయితే బస్లో తీసుకెళ్ళబోతున్నాను. ఒకసారి ఇక్కడ సరౌండింగ్ అది చూపిస్తా. నెక్స్ట్ టికెట్ ఏంటి, కథ ఏంటి, అబ్బో చాలా మ్యాటర్ ఉందిలేండి, అవన్నీ కూడా మాట్లాడేసుకుందాం. ప్రస్తుతం మీరు చూస్తున్నారు చూడండి, అది బుకింగ్ ఆఫీస్ అండ్ ఆఫీస్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజర్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓకే, ఇది గవర్నమెంట్ బస్ స్టాండ్. గవర్నమెంట్ బస్ స్టాండ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏం లేదు. చాలా అంటే చాలా డెవలప్ చేయాలి అసలు. ఇప్పుడే ఒక ఎలక్ట్రిక్ బస్ అయితే వచ్చింది, లే టు మాతో అంట. సో ఇంత హై ఆల్టిట్యూడ్లో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ని అయితే వాడుతున్నారు. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ బస్సు, ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ బస్సు. గవర్నమెంట్ బస్ స్టాండ్కి పక్కనే ప్రైవేట్ బస్ స్టాండ్ అది ఉంటుంది, అదంతా కూడా ప్రైవేట్ బస్ స్టాండ్. ఇప్పుడు వెళ్తున్నాడు చూడండి ఎలక్ట్రిక్ బస్ పైలట్ అనమాట. నాతో మాట్లాడాడు. ఒక ఫుల్ ఛార్జ్కి 200 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందంట. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుంటాను. ఇక్కడ ఫిజికల్ టికెటే తీసుకోవాలి. లే నుంచి శ్రీనగర్ ఆన్లైన్లో అయితే బుకింగ్ చేసుకోవడం కుదరదు. ఇవన్నీ కూడా టైం టేబుల్ అనమాట, ఎక్కడి నుంచి ఏమేం బస్సులు ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తాయి అనేది. సో ఈరోజు నేను వెళ్ళబోయేది లే టు శ్రీనగర్, 434 కిలోమీటర్లు, మధ్యాహ్నం 2ంటికి. లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాను 2 గంటలకి. టికెట్ వచ్చి 980 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. 3x2 బస్ వస్తుందా లేదంటే 2x2 బస్ వస్తుందా తెలీదు, వెయిట్ చేయాలి, దాన్ని బట్టి ఇస్తానని చెప్పారు అనమాట నాకు విండో సీటు. ఇదిగోండి ప్రస్తుతం నా సీట్ నెంబర్ అయితే 15 అని రాశారు. నేనైతే రిక్వెస్ట్ చేశాను, నేను ఇలా వ్లాగర్ని వ్లాగ్ చేస్తాను అని చెప్పి విండో సీట్కి రిక్వెస్ట్ చేస్తే చూస్తాను అని చెప్పారు. 980 రూపీస్. ఇంకా ఫిజికల్ టికెట్స్ అయితే తీసుకోవాలి మనం. ఈ రోజు మధ్యాహ్నం 2ంటికి మా బస్ అయితే లే నుంచి బయలుదేరుతుంది. శ్రీనగర్ వెళ్ళేటప్పటికి రేపు పొద్దున 10 తర్వాత చేరుకుంటామంట. అంటే దగ్గర దగ్గర 20 గంటల తర్వాత. ఇప్పుడు వెళ్ళే రూట్ కూడా చాలా చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఇందులో కూడా మనం భాషలను అయితే దాటుతాం. విశేషాలు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. లెట్ ద బస్ కమ్స్. ఎలా ఉంటుందో బస్సు ఏంటో స్టోరీ అస్సలు అర్థం కావట్లేదు. మొన్న వచ్చిన హెచ్ఆర్టీసీ బస్సు అయితే మటుకు అమ్మమ్మ దండాలు పెట్టించింది. ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి హెచ్ఆర్టీసీ బస్సు, క్యాలాంగ్ డిపో. లే నుంచి క్యాలాంగ్ ఎన్నింటికి బయలుదేరుతుందో తెలుసా? ఉదయం 3ంటికి బయలుదేరుద్దంట బస్సు. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లే బస్ స్టాండ్కి వస్తే ఈ బస్సు క్యాచ్ చేయొచ్చు. లే బస్ స్టాండ్లో చూడండి మనం సరిగ్గా కూర్చోడానికి కూడా ఏం లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా ప్రైవేట్ బస్సెస్ అనమాట. వీటికి కూడా టైమింగ్స్ అవి ఉన్నాయి. అక్కడైతే మనం టికెట్స్ అవి ప్రీ బుక్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఆగండి గైస్. కొన్ని సంవత్సరాల నుంచి ఆపరేటర్స్ వీళ్ళంతా. సో ఇవిగోండి టైమింగ్స్. మీకు ఎవరికైనా కావాలంటే మటుకు స్క్రీన్ షాట్లు అవి తీసుకోండి. ఇందులో కొన్ని డైలీ ఉన్నాయి, వీక్లీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇందాక ఈ బస్సు లేదు, ఇప్పుడు ఈ బస్సు వచ్చింది. నాకు తెలిసి ఇదే బస్సు అనుకుంటున్నాను మమ్మల్ని తీసుకెళ్ళబోయేది శ్రీనగర్. నా గెస్ అంతే, చూడాలి. ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఈ బస్సులోనే మనం అయితే వెళ్ళబోతున్నాం. JKSRTC బండి నెంబర్ వచ్చి JK02Y0668 DS4 బండి, ఏచర్ది అనమాట. ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను ఇప్పుడు బండిది. మొత్తం బురదగా ఉంది. బస్ లోపలికి అయితే ఎక్కుదా అలా ఉందో చూద్దాం. హిల్ క్వీన్ అని పేరు పెట్టుకున్నారు వీళ్ళు. ఆహా రచ్చే అసలు. రంజిత్ భాయ్, మీ వాళ్ళు ఎవరో ఎక్కారు బస్సు, వెనకాల పెట్టారు సైకిల్ని. ఆ సీట్ నెంబర్ 15, అదిగోండి విండో సీటు. బస్సు వచ్చి 3:2 సీటింగ్. అద్దరిపోయింది లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్. మొత్తం బస్సు వచ్చి 41 సీటర్. ఈ సీట్స్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు అనుకుంటా, అందుకే అలాగ అయిపోయినాయి. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇది, చాలా పెద్ద క్యాబిన్ ఉంది చూడండి. బస్సు లోపల సీసీ కెమెరా అయితే ఉంది, కానీ పనిచేస్తుందో లేదో తెలీదు. ప్రస్తుతం టైం అయితే చూడండి 1:25 అయితే అవుతుంది. 2 గంటలకు మన ప్రయాణం మొదలవుద్ది. ఈ రోజు మనం ప్రయాణం చేయబోయే రూట్ ఎలా ఉంటుందంటే, లే నుంచి లమయూరు నుంచి కార్గిల్ నుంచి ద్రాస్ నుంచి జోజిలా పాస్ నుంచి సోన్మార్గ్ నుంచి శ్రీనగర్. వెనకాల మొత్తం లగేజ్ అది వేసేస్తున్నారు. ఇగో టైర్లు, సైకిళ్ళు ఏ పడితే అవి. హెచ్ఆర్టీసీ బస్తో పోల్చుకుంటే ఈ బస్సు కొంచెం పెద్దది, కొంచెం స్పేషియస్ గా కూడా ఉంది. బట్ సీటింగ్ కంఫర్ట్ అయితే సేమ్. నాకైతే 15 సీట్ వచ్చింది కదా, 15 విండో కాదు, ఇట్ సైడ్ అంట. ఇప్పుడే సీట్ అది ఎక్స్చేంజ్ చేసుకుని ఈ నెంబర్ అయితే తీసుకున్నాను నేను. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర. మనతో పాటు చాలా మంది ఫారినర్స్ అయితే ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. పుష్ బ్యాక్ అయితే లేదు, ఎటువంటి ఛార్జింగ్ సాకెట్స్ కూడా లేవన్నమాట ఈ బస్సులో. అక్కడ రంగురంగులు కలజోడు పెట్టుకున్నాడు చూడండి మా పైలట్. అటు సైడ్ వెళ్ళాడు. ఇప్పుడు 2:30 దాటింది.
ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము శ్రీనగర్కి. లే నుంచి అరగంట సేపు లేట్లో అయితే ఉన్నాం. ట్యాక్సీ స్టాండ్తో పాటు ఈ 14 సీటర్ 12 సీటర్ వెహికల్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. మనం హైర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. అలాంటి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే మనం ఇంకా మిస్ అయిపోతాం. మనాలి రూట్ ఇలా వెళ్ళాలి మనం. అండ్ ఢిల్లీ రూట్ వచ్చి ఎయిర్పోర్ట్ సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఇది లే ఎయిర్పోర్ట్ని మనం క్రాస్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ అవుతుంది లోపల. ఎయిర్పోర్ట్ అనేది క్రాస్ చేస్తాం కదా. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం అంటే మ్యాగ్నెటిక్ హిల్ రూట్ నుంచి వెళ్తాం అనమాట. బస్సు లోపల అయితే ఎలా ఉంది, మొత్తం అయితే ప్యాక్డ్ అవ్వలేదు. నా పక్క సీట్ ఖాళీ, మొత్తానికి ఒక 10 సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి. ఎంతైనా లే సిటీని వదిలిపోతుంటే బాధగానే ఉంటుందండి. లదాఖ్ ల్యాండ్స్కేప్స్ ఎక్కడ దొరకవు. ఓన్లీ స్పితి సైడ్, లదాఖ్ సైడ్ ఇలాంటి ల్యాండ్స్కేప్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ దొరుకుతాయి మనకి చూడటానికి. లేక్ దగ్గరలో ఉన్న ఒక గురుద్వారాని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇది సైట్ సీయింగ్ డే టూర్లో అయితే పక్కాగా విజిట్ చేస్తారు చాలామంది. చాలా ఫేమస్, అంతే బాగుంటుంది కూడా. ఇది దాటంగానే మనం మ్యాగ్నెటిక్ హిల్కి అయితే వెళ్తాం. పక్కనే ఉంటాయండి. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ ప్రయాణం చేస్తే మ్యాగ్నెటిక్ హిల్కి వచ్చేస్తాం. ఇక్కడైతే కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చెయ్యొచ్చు మనం. మీలో ఎంతమంది మ్యాగ్నెటిక్ హిల్ విజిట్ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. మ్యాగ్నెటిక్ హిల్ అయితే దాటేసాం కదా. నెక్స్ట్ అయితే సంగం వస్తుంది. ఇవన్నీ కూడా లే లోకల్ సైట్ సీయింగ్ లోకి వచ్చేస్తాయి. సంగం అంటే 2 నదులు అయితే కలుస్తాయి అనమాట. ఒక నది అయితే ఇక్కడే ఉంది, కనిపిస్తుందా కింద. 2 నదులు అని చెప్పాను కదా. ఒకటి ఇండస్ రివర్, ఇంకోటి జన్స్కార్ రివర్. మట్టి రంగులో ఉంది జన్స్కార్, ఇండస్ రివర్. ఇక్కడ సంగం పాయింట్ అని కింద కేఫ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ బంగీ జంప్ కూడా దగ్గరలో కొత్తగా పెట్టారనమాట. మీరు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. 3:30 అయితే అయింది. ఒక చిన్న బ్రేక్ అయితే ఇచ్చారనమాట ఈ పెట్రోల్ పంప్ దగ్గర. ఇందాక ఈ బోర్డు అయితే లేదు, లేటు శ్రీనగర్ 2 PM డైలీ సర్వీస్ అని. నేను బస్ ఎక్కాక అంటించారు ఇది. స్నాక్స్ అయితే తీసుకున్నాను ఈ షాప్లో, వాటర్ బాటిల్ జస్ట్ అలా తినడానికి. ఈ గోవా జ్యూస్ అది ఉంది, ఏదో కొత్త కంపెనీ, రియల్ జ్యూస్ కాదు. ఈ షాప్లోనే మనం కొన్నది. ఇక్కడ నుంచి లమ్యూర్ చాలా దగ్గర. లమ్యూర్ మానిస్ట్రీ కూడా బాగా ఫేమస్. గైస్ మీరు శ్రీనగర్ నుంచి లే వచ్చేటప్పుడే లమ్యూర్ని కవర్ చేసుకుని లే రమ్మని చెప్తాను. ప్రస్తుతం మనం ఉన్నది నిమ్ము విలేజ్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాం. ఏమైనా విలేజ్ భలే ఉందిలే అసలు. గైస్ నేనైతే ఇప్పుడు ఫుల్ సర్క్యూట్ చేసినట్టు అనమాట. మనాలి నుంచి లే నుంచి శ్రీనగర్ అయితే వెళ్ళబోతున్నాను. దీన్ని సర్క్యూట్ అంటారు. చాలామంది ఏం చేస్తారంటే మనాలి సైడ్ నుంచి వచ్చేస్తారనమాట. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే శ్రీనగర్ టు లే రండి, లే నుంచి మనాలి సైడ్ వెళ్ళండి. ఎందుకంటే శ్రీనగర్ సైడ్ నుంచి లే వచ్చేటప్పుడు హై పాస్లు కొన్ని తక్కువ ఉంటాయి. అదే మనాలి నుంచి లే వస్తున్నారు అనుకోండి, హై పాసెస్, హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళిపోతారు ఒకేసారి. అది మనకు మంచిది కాదు. దానివల్ల మనకి ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. వామిటింగ్స్, తలకాయ నొప్పి, ఒళ్ళు తిరిగిపోవడం, కళ్ళు తిరిగిపోవడం, అబ్బో చాలా ఉంటాయి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే శ్రీనగర్ నుంచి లే వచ్చి లేలో 1 రోజు కానీ 2 రోజులు కానీ ఆ క్లైమేట్కి అలవాటు పడండి, అక్లమటైజ్ అవ్వండి. దాని తర్వాత మీరు హై పాసెస్కి అన్నట్లకి వెళ్ళండి. ఇది మటుకు పక్కాగా నోట్ చేసుకోండి గైస్. లమయూర్కి చాలా దగ్గరలో ఉన్నాం. మా బస్సు అయితే ఎక్కట్లేదు కొండలో. చాలా స్లోగా లాగుతున్నాడు. ప్రస్తుతం అయితే టైం 6 అవుతుంది. మనం నేను బస్సు ఎక్కి 4 గంటలు అవుతుంది అనుకోండి. 3.5 గంటల సేపు ప్రయాణం చేశాక లమ్యూర్కి అయితే వచ్చాం. క్రేజీ ల్యాండ్స్కేప్స్ కదా అసలు. చూడండి, ఈ ఏరియాని మూన్ ల్యాండ్ అంటారు. ల్యాండ్స్కేప్స్ అద్దరిపోయినాయి కదా. ఒకవైపు అయితే స్టెప్ ఫార్మింగ్ చేస్తున్నారు. అక్కడ ద్రాస్ ఎక్కడికి 172 కిలోమీటర్స్ ఉంది. జోజిలా 192. ఇక్కడ లాస్ట్ టైం నా స్టిక్కర్ అంటించాను నేను లమ్యూర్లో ఆగినప్పుడు. మన స్టిక్కర్ ఉంటుంది ఇక్కడ. లమయూర్లో ఎవరో ఫారినర్ అయితే దిగారు అనమాట, అందుకే బస్సు ఆగింది. సో లమయూర్ని అయితే క్రాస్ చేసేస్తున్నాం మనం. లమయూర్ మానిస్ట్రీ చూడండి, భలే ఉంటుందిలేండి అసలు. లమయూర్ ఆ పైన స్నోఫాల్ అయిపోతుంది. బాబా వ్యూ చూడండి అసలు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ కదా గైస్. శ్రీనగర్ నుంచి లే వచ్చేది, లే నుంచి మనాలి వెళ్ళేది, మనాలి నుంచి లే వచ్చేది. ఒక్క రూట్తో ఇంకొక రూట్ని అయితే పోల్చకండి.
దేనికి దానికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ వ్యూస్. అసలు మార్నింగ్ టైం ఒకలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒకలా ఉంటుంది, ఈవినింగ్ టైం ఒకలా ఉంటుంది, నైట్ అయితే భయంకరంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఎత్తంతా ఎక్కుతున్నాం కదా, ఫతులా టాప్కి అయితే వెళ్తాం అనమాట. ఫతులా టాప్ కూడా వన్ ఆఫ్ ద పాస్ లే శ్రీనగర్ హైవే మధ్యలో ఉండేది. ఆ పాస్ క్రాస్ చేసి మళ్ళీ మనం కిందకి అయితే దిగిపోతాం. కిందకి వెళ్తా ఉండాలి. ఫతులా టాప్ని క్రాస్ చేసి కిందకి దిగిపోయాం కదా, కిందకి దిగిపోయాక 2 విలేజెస్ని అయితే క్రాస్ చేసి మళ్ళీ ఎత్తెక్కుతున్నాం. దేనికి అనుకుంటున్నారు, వస్తుంది ఇంకొక పాస్. ప్రస్తుతం టైం అయితే 7:40 అయితే అవుతుంది. మనం వెళ్ళబోయే పాస్ పేరు వచ్చి నమ్కీలా పాస్. ఇది కూడా వన్ ఆఫ్ ద పాస్ లే శ్రీనగర్ హైవే మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ మా డ్రైవర్ ఆపుతాడేమో అనుకున్నాను, జస్ట్ అలా ఆపి ఇలా మళ్ళీ కిందకి అయితే తీసాడు అనమాట బండి. ఎప్పుడు వెళ్తామో ఎక్కడికి వెళ్తామో ఎవరు ఏమీ కమ్యూనికేట్ చేయట్లేదు ఈ బస్సులో. అసలు టైం అయితే 8:10 అయింది. సో ఒక ర్యాండమ్ విలేజ్లో అయితే ఆపాడు. మా డ్రైవర్ ఏం కమ్యూనికేట్ చేయట్లేదు, జనాలు దిగిపోతున్నారు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మా పైలట్ టైర్లు అన్నీ చెక్ చేసుకుంటున్నాడు, రాళ్ళు అవి పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడే కార్గిల్కి ముందు వాకా అనే విలేజ్లో ఉన్నాం. ఇదిగోండి రాత్రికి డిన్నర్ ఇక్కడే చేయబోతున్నాను. సో ఈ రెస్టారెంట్లో ఆర్డర్ అయితే ఇచ్చాను, ఒక కాఫీ అండ్ బన్. వచ్చాను లోపలికి, మెనూ అంతా చూశాను కానీ అంతలా తినబుద్ధి అవ్వట్లేదు. అండ్ అసలైన ట్విస్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కార్గిల్ వెళ్ళాక కార్గిల్లో వదిలితే మేము ముందుకెళ్తాం, తర్వాత ద్రాస్లో వదిలితే మన బండి ముందుకెళ్తుంది. అందుకే ఇంత టైం అయితే పడుతుంది అనమాట. సో ట్విస్ట్ అయితే అది, రాత్రికి కార్గిల్ వెళ్ళాక మేము ముందుకు వెళ్తున్నామా లేదంటే కార్గిల్లోనే ఉండిపోతున్నామా, బస్సులో ఉంటున్నామా ఏంటి అనేది చెప్తాను. కాఫీ బన్ను తీసుకుని అలా క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మన బస్సు అయితే అది హెచ్ఆర్టీసీ బస్సులో మినిమం ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చేవాడు, ఇన్ని నిమిషాలు ఆగుద్ది, ఎంతసేపు ఆగుద్ది, ఎక్కడ ఆగుద్ది అని. మా పైలట్ ఏదీ లేదు, ఆపుతున్నాడు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మేమున్న ఏరియాలో 11 degrees అయితే ఉంది టెంపరేచరు. 8:45 అయింది. అందరూ అయితే ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇంకా మేము బయలుదేరిపోతాం కార్గిల్కి. అది బయలుదేరింది మన బండి. వెల్కమ్ టు కార్గిల్. కార్గిల్ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటో నాకు తెలీదు, వెయిట్ చేస్తాను. బస్ స్టాండ్ లోపలికి అయితే పెట్టేస్తున్నారు, నాకు తెలిసి ఇక్కడ ఆపేస్తారు అనుకుంటున్నాను నేను. ఇక్కడ బస్సులతో పాటు కార్లు కూడా బాగానే పార్క్ చేస్తారు. చాలాసేపటి సస్పెన్స్ తర్వాత నాకు ఏమర్థమైందంటే రాత్రి మేము ఈ బస్ స్టాండ్లోనే ఉండాలి. పొద్దున్న 3 అయితే బయలుదేరుతుందంట. మళ్ళీ టైం అయితే రాత్రి 10 అవుతుంది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు హోటల్ వాళ్ళందరూ వచ్చారనమాట, బస్సులో వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, వెళ్తున్నారు. నేనైతే ఏం డిసైడ్ అయ్యానంటే బస్సులోనే పడుకుందామని. ఎందుకంటే ఇప్పుడు హోటల్ తీసుకున్నా ఆడు 1500 2000 అంటున్నారు. ఫ్యామిలీస్ ఉంటే తప్పదు కాబట్టి వెళ్ళిపోతున్నారు. నేనైతే బస్సులోనే పడుకుంటాను. ట్రాఫిక్ని ఇప్పుడే వదిలినట్టున్నారు, చాలా ట్రక్స్ అయితే ఇటు సైడ్ వెళ్తున్నాయి ఇప్పుడు. గుడ్ మార్నింగ్. ఇది మరుసటి రోజు అనమాట. ప్రస్తుతం టైం అయితే చూడండి ఉదయం 3:30 అవుతుంది. ఇప్పుడు మా బస్సు అయితే కార్గిల్ నుంచి బయలుదేరింది. మేము ఇప్పుడు టువర్డ్స్ ద్రాస్ సైడ్ అయితే వెళ్తున్నాం. కార్గిల్ ఏమీ చిన్న ఊరు కాదండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే కార్గిల్ ఏరియాలో కూడా మనం సైట్ సీయింగ్ చేయాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా కూడా కార్గిల్ని అయితే దాటేద్దాం. కార్గిల్ దాటేసాక మళ్ళీ నేను ఒక స్లీప్ అయితే వేసాను. ప్రస్తుతం టైం అయితే 5:30 అయింది. ద్రాస్ని అయితే క్రాస్ చేస్తాం. ద్రాస్ని క్రాస్ చేసి ఇంకా కాశ్మీర్లోకి వెళ్ళలేదండి మనం, స్టిల్ మనం లదాఖ్లోనే ఉన్నాం. ఇప్పుడు ఒక చెక్ పోస్ట్ వస్తుంది అనమాట. ఈ చెక్ పోస్ట్లో మన డీటెయిల్స్ అన్నీ జనరల్గా అయితే ఇస్తాం. ఇచ్చాక అటు సైడ్కి పంపిస్తారు. ఇక్కడి నుంచి గట్టిగా మనం ఒక 18 కిలోమీటర్లు మనకి జోజిల్లా టాప్ వచ్చేస్తుంది అనమాట. 18 కిలోమీటర్లు కూడా ఉన్నదనుకోండి, ఇంకా తక్కువే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం జోజిల్లా టాప్కి వెళ్ళే రూట్లో అయితే వెళ్ళిపోదాం. కొత్తగా ఇక్కడ జోజిల్లా టన్నల్, ఆల్ వెదర్ టన్నల్ అనేది నిర్మిస్తున్నారనమాట. బేసిక్గా లదాఖ్ వెళ్ళడానికి 6 months రోడ్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా. వన్స్ ఈ టన్నల్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, 365 days మనం లదాఖ్ ఏలే వేసుకుంటూ ఈ రోడ్లోంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు టనల్ ఉండేది? సోన్మార్గ్ దాటాక ఈ టనల్ అనేది స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి ప్రస్తుతం మనం ఉన్నాం చూడండి, ఈ ఏరియా దాకా అయితే టనల్ ఉంటుంది. మొత్తం జోజిల్లా పాస్ని ఇంకా మనం అవాయిడ్ చేసేయచ్చు. ఆ టనల్లో నాకు తెలిసి ఇంకొక 2 నుంచి 2.5 ఏళ్ళు అయితే పడుతుంది. బట్
వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జోజిలా పాస్ని అయితే చాలామంది మిస్ అయిపోతారు. ఎంత బ్యూటీ అంటే జోజిలా పాస్ అంత బ్యూటీ ఉంటుంది. జనరల్గా ఇక్కడికి మనం డే సైట్ సీయింగ్ కూడా రావచ్చు. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? శ్రీనగర్లో ఉంటున్నారు అనుకోండి, శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వచ్చి సోన్మార్గ్ నుంచి మనం జోజిలా పాస్కి అయితే డే సైట్ సీయింగ్కి రావచ్చు. దగ్గరే అనుకోవచ్చు. దగ్గర ఒక 120 కిలోమీటర్స్ వన్ వే అయితే ఉంటుంది. పొద్దున్నే ఇలాంటి మంచు కొండలు చూస్తే ఆ మ్యాటరే వేర్లేండి. గైస్, జనరల్గా నేను చెప్పేది ఏంటంటే హై పాస్ ఎప్పుడైనా ఉందనుకోండి, మీరు మార్నింగ్సే దాటేయడానికి ట్రై చేయండి ఆఫ్టర్నూన్ లోపల. ఎందుకంటే మనకి మధ్యాహ్నం అయ్యే కొద్దీ టెంపరేచర్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి పాసెస్, హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మనం ఇప్పుడు లదాఖ్ నుంచి కాశ్మీర్ అయితే వెళ్ళిపోతున్నాం. బోర్డులు అయితే చూసారు కదా, ఈ బోర్డు దాటంగానే అటు సైడ్ ఇంకొక బోర్డు ఉంటుంది. సో వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్, బై బై లదాఖ్. లోపలికి వెళ్ళగానే మనకి ఏమొస్తుంది అంటే జోజిలా 0 పాయింట్ అనేది వస్తుంది. అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇదే ఏరియాలో జరుగుతాయి. జనరల్గా మనం ఎర్లీ మార్నింగ్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ఎవరు లేరు. మామూలుగా అయితే పబ్లిక్ బాగానే ఉంటారు ఇక్కడ. అదండి జోజిలా పాస్ కదా. అండ్ గైస్, జోజిలా పాస్ని క్రాస్ చేయగానే బాల్టాల్ అది వస్తుంది. బాల్టాల్ అంటారు, బటాల్ అంటారు. ఇది బేస్ క్యాంప్ అనమాట అమర్నాథ్ యాత్రకి. వన్ ఆఫ్ ద బేస్ క్యాంప్. ఇక్కడి నుంచి వెళ్తారు. నెక్స్ట్ పహల్గామ్ దగ్గర నుంచి కూడా వెళ్తారు అనమాట ఎక్కడికి, అమర్నాథ్ యాత్రకి. మీరు కింద చూస్తున్నారు చూడండి, ఆ క్యాంప్స్ అన్నీ కూడా బేస్ క్యాంప్ ఆఫ్ బతాల్ అమర్నాథ్ యాత్రకి. సోన్మార్గ్కి ముందు మాకు ఒక బ్రేక్ అది ఇచ్చారనమాట, వాష్రూమ్ బ్రేక్. ఇక్కడ లొకేషన్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉందిలే అసలు. సోన్మార్గ్కి ముందని చెప్పాను కదా, సైకిల్ని దింపేసాడు ఆ ఫారినర్. ఇక్కడ నుంచి శ్రీనగర్ సైకిల్ మీద వచ్చేస్తాడు అనుకుంటా. అదిగోండి ఆ పెద్ద ఆయనే సైకిల్. సో సైకిల్ వేసుకెళ్ళిపోతాడు అనుకోండి ఈయన. పెద్ద ఆయన ఇంకా స్టార్ట్ చేశారు. మళ్ళీ మేమైతే బయలుదేరిపోయాం శ్రీనగర్కి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 2 నుంచి 2.5 గంటలు అయితే పడుతుంది. టైం ఇప్పుడు 7:30 అయితే అవుతుంది ఉదయం. బేసిక్గా నేను ఈ ట్రిప్ ఎందుకు చేస్తానంటే ఒక చిన్న ప్రయత్నం అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మనాలి నుంచి లే నుంచి శ్రీనగర్, అఫ్కోర్స్ మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి ట్రిప్, ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే మటుకు ప్రిఫర్ చెయ్యొద్దనే చెప్తాను. లీస్ట్ వరస్ట్ కేసులోనే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేయండి. బెస్ట్ మీరు లదాఖ్ వచ్చి అక్కడ వెహికల్ హైర్ చేసుకోవడమేనా, లేదంటే మీ ఓన్ వెహికల్లో రావడమేనా. సోన్మార్గ్ దాటి పట్టుమని 10 నిమిషాలు అవ్వలేదు, టైర్ ఫట్మని పేలిపోయింది. మొత్తం కన్నం పడిపోయింది టైర్. ఒకవైపు మంచు కొండలు, ఇటువైపు బస్సు పంచరు, అది మ్యాటర్. జోజిలా టన్నల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, వాటికి సంబంధించినవి ఇవన్నీ కూడా. రే టైర్ మొత్తం అయిపోయింది. ఎలా ఎక్కిస్తున్నాడో చూడండి. రాళ్ళు అవి పెట్టాడు కింద పెట్టి ఎక్కించాడు. పంచర్ అది వేసారు, వెళ్ళిపోవడమే. ఇంకా మేము ఇక్కడే 9 అయిపోయింది. మనకి 11 అయిపోద్ది మనం శ్రీనగర్ వెళ్ళేటప్పటికి. 9 గంటల 45 నిమిషాలు అవుతుంది ఉదయం. సో మేము ఒక గుండ్ అనే విలేజ్ దాటిగా గ్లేషియర్ దాబా దగ్గర ఆపారనమాట మా బస్సు. దేనికి అనుకుంటున్నారు? బ్రేక్ఫాస్ట్కి, ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఆలూ పరోటా, సబ్జీ, దహి, అచార్. 90 రూపాయలు అంటే ఇది. 10:15 అయితే అయ్యింది. ఇప్పుడు బయలుదేరాం మేము శ్రీనగర్కి. ఇంకా ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. వెల్కమ్ టు శ్రీనగర్. మనం దల్ లేక్ దగ్గర అయితే ఉన్నాం. ఇవి షికారా బోట్స్, అవి హౌస్ బోట్స్. బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, అబ్బా జేఎస్ఆర్టీసీ బస్సులు అయితే ఉన్నాయి. చూద్దాం, ఏదో ఒక బస్ క్యాచ్ చేద్దాం. ఎక్కడికి వెళ్తుంది? ఇది శ్రీనగర్ బస్ స్టాండ్. అసలు చూసి కేకలెక్కిపోయాను నేను. మెంటల్ వచ్చింది నాకు అంతే. వీళ్ళు ఇంకా మెయింటైన్ చేయొచ్చు. టూరిజం మీద వీళ్ళకి చాలా వస్తుంది. అసలు బస్ స్టాండ్ కానీ ఒక విధంగా డెవలప్ చేయొచ్చు, బస్సులు కానీ. మరి ఎందుకు ఇలా మెయింటైన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. మనం అయితే శ్రీనగర్ బస్ స్టాండ్కి వచ్చాం. ఇప్పుడు 12 అయింది.
మొత్తం 22 గంటలు అయితే మనం ఈ బస్సులో ప్రయాణం చేసాం. సో ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వ్లాగ్లో అది చెప్పేశాను కదా గైస్. ఈ వ్లాగ్ని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీనగర్ బస్ స్టాండ్.